హాయ్ గైస్ అందరికి ఈ రోజు ఏం చేయబోతున్నాం అంటే మన ఫ్రీ ఫైర్ లో కొత్తగా మిస్టరీ షాప్ వచ్చింది కదా. ఇందులో ఉన్న బండిల్స్ అన్ని కూడా మన న్యూ అకౌంట్ లో కొందాం అనుకుంటున్నాను. అది కూడా ఓన్లీ టోర్నమెంట్స్ ఆడి. ఈ రోజు అయితే నేను గేమ్ రైవల్ అనే టోర్నమెంట్ యాప్ లో గేమ్స్ ఆడబోతున్నాను. మీకు ఇప్పటికే నేను చాలా ఫ్రీ ఎంట్రీస్ జరిగే టోర్నమెంట్ యాప్స్ గురించి చెప్పాను కదా. అలాగే ఈ గేమ్ రైవల్ యాప్ లో కూడా డైలీ ఫ్రీ టోర్నమెంట్స్ ఉంటాయి. అది కూడా ఈవినింగ్ 6:15 ఆ టైంలో. ఇందులో ఎంట్రీ ఫీజ్ మనం ₹1 కూడా పే చేయకుండా ఇందులో ఫస్ట్ 5 పొజిషన్స్ కూడా వీళ్ళు రివార్డ్స్ కింద కాయిన్స్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు ఆడాలి అనుకుంటే ఈ ఫ్రీ మ్యాచెస్ మాత్రమే ఆడండి. ఇందులో విన్ అయిన కాయిన్స్ ఉంటే వాటితో ఫుల్ మ్యాప్, లోన్ ఉల్ఫ్, క్లాష్ స్క్వాడ్ ఇలాంటివి ఆడుకోండి. అంతేగాని మీ సొంత డబ్బులు మాత్రం ఇలాంటి యాప్స్ లో యాడ్ చేయకండి. ఎందుకంటే కొన్ని మ్యాచెస్ మీరు మీ సొంత డబ్బులు పెట్టి జాయిన్ అయినప్పుడు ఐడి పాస్వర్డ్లు అలాంటివి రాకపోతే చాలా బాధగా ఉండిద్ది కదా. అదే మీరు ఇలాంటి ఫ్రీ మ్యాచెస్ ఆడుకున్నారు అనుకోండి, వస్తే ప్రాఫిట్ వచ్చింది, పోతే మనది మాత్రం పోయేదేమి ఉండదు కదా. కాబట్టి మనం యాప్ ని యూజ్ చేసుకునేటట్టు ఉండాలి, కానీ మనం యాప్ వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు అవ్వకూడదు. అర్థమైంది కదా. ఆడాలి అనుకుంటే ఫ్రీ మ్యాచెస్ మాత్రమే ఆడుకోండి. మీకు ఒకవేళ ఫ్రీ మ్యాచెస్ లో కనుక కాయిన్స్ వచ్చినట్లయితే వాటితో మెయిన్ గా మీరు ఫుల్ మ్యాప్ ఆడటానికి ట్రై చేయండి. దీని ఎంట్రీ ఫీజు వచ్చేటప్పటికి 8 కాయిన్స్. మనం ఎన్నైతే కిల్స్ చేస్తామో అన్ని 7 కాయిన్స్ అయితే మన అకౌంట్ లోకి వస్తాయి. ఇంకా మ్యాచ్ స్టార్ట్ చేసే ముందు గైస్, ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. మ్యాచ్ అయితే నేను డైరెక్ట్ గా పీక్ లోనే ల్యాండ్ అయ్యి ఇక్కడ కనిపిస్తున్న లూట్ అంతా కొంచెం కొంచెంగా లూట్ చేసుకుని ఉన్నా. ఈ లోపే ఇక్కడ ఎనిమీస్ కూడా ఫైట్ చేసుకుంటున్నారు. మనకి కూడా ఇదే మంచి టైం, ఎందుకంటే ఇద్దరు ఫైట్ చేసుకున్నప్పుడు మిడిల్ వెళ్ళి ఒక బుల్లెట్ కొడితే కిల్ వచ్చేసింది కదా. అదే విధంగా నేను ఇక్కడ ఎనిమి వెళ్తున్నాడు, కొట్టేసా, కిల్ కూడా వచ్చేసింది. ఇంకా నేను లూట్ చేసుకున్న తర్వాత సరదాగా ఇటు తిరుగుతున్నా బ్రో. తిరుగుతూ ఉండగానే సైలెంట్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చాడు. చూడండి, వీడు నా ఫ్రెండే ఉన్నాడు. స్కిల్ కూడా యూజ్ చేసా, కాస్త డ్యామేజ్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక బుల్లెట్ కొట్టా. ఈసారి ఓపెన్ రాడు. నాకు కూడా హెచ్పీ తక్కువే ఉంది, వాడికి కూడా హెచ్పీ తక్కువగానే ఉండిద్దారే. ఎన్ని బుల్లెట్స్ కొట్టాలి? ఇప్పటికైనా నాకు తెలిసి రష్ చేయకుండా స్లో అవుతాడు. అది కూడా మెడికిట్ వేసుకుంటున్నాడు. నా దగ్గర ఎలాగో హెచ్పీ బాగానే ఉంది కదా అని రష్ చేసా. అరే బుల్లెట్ తగిలితే బాగుండేది, కానీ వీడు కవర్ కి వెళ్ళిపోయాడు. సర్లే, వీడు ఎలాగో కవర్ కి వెళ్ళిపోయాడు కదా, మనం కూడా కవర్ తీసుకుని స్లోగా వాడిని ఫైట్ చేద్దాం అనుకున్నా. కానీ వీడు నన్ను చూస్తాడు. హెచ్పీ కూడా ఫుల్ చేసుకుని ఒకటేసారి రష్ కి వెళ్దాం అనుకున్నా, కానీ ఎవడో వచ్చినట్టు నాకు అదిగోండి రైట్ సైడ్ నుంచి ఇంకోటి వస్తాడు. అరే వీడితో ఫైట్ తీసుకున్నప్పుడు స్టార్టింగ్ లో ఉన్నాడు కదా, ఆడొచ్చి కొట్టేశాడు. ఈ మ్యాచ్ తర్వాత ఇప్పుడు డియో కూడా ఆడుతున్నాము. ఈసారి పోచి నాకులో ల్యాండ్ అవుతున్నాం. ఇందాక మ్యాచ్ లో ఫైట్ అవుతుంటే మధ్యలో వచ్చి కొట్టేశారు కదా, అలాగే ఇప్పుడు ఫేక్ ఫైట్ లాగా మేము ఇద్దరం కూడా ఫైరింగ్ చేసుకుంటున్నాం. మధ్యలో ఎవరైనా ఎనిమీస్ వస్తారేమో అని చెప్పి, కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా రాలేదు. ఇంకా సరే కదా వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకునే లోపు ఇక్కడ ఫుట్ స్టెప్స్ కూడా కనిపించాయి. పైన అయితే ఒక ఎనిమీ ఉన్నాడు, వాడిని కిల్ చేద్దాం అనుకుంటే వాడే నాకు డ్యామేజ్ ఇచ్చాడు. పైన ఎలాగో ఒక్కడే ఉన్నాడు కదా అని రష్ చేశాను. మొత్తానికి కిల్ కూడా చేశాను, కానీ నా హెల్మెట్ లేపేశాడు. ఇక్కడ మా టీమ్మేట్ సంజుని కూడా ఎవరో ఫైర్ చేస్తున్నారు, కాబట్టి ఇద్దరం కూడా కాస్త జాగ్రత్తగా ఆడుతున్నాం. ఈ ఇంటి పైకి వెళ్దాం అనుకునే లోపు ఎవరో వెహికల్ వేసుకుని ఇద్దరు వచ్చేసారు. చూడండి, మా ఫ్రెండే ఉన్నారు. వీళ్ళు కూడా ఫైట్ చేసుకుంటుంటే బ్యాక్ నుంచి కొట్టి ఒక కిల్ కూడా లేపేసా. ఇంకా ఇక్కడ ఫైరింగ్ అవుతుంది. ఒక ఇద్దరు ఎనిమీస్ ఉన్నారు, కానీ వాళ్ళు వచ్చేటప్పటికి పైన ఇంటి పైన ఉన్నారు. మేమిద్దరం కూడా ఈ కింద వెయిట్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ వచ్చింది. దీంట్లో ఒక్కడే ఉన్నాడు ఎనిమీ. సరే కదా అని చెప్పి నేను వెహికల్ కూడా కాల్ చేసా. కిందకి దిగాడు, ఫుల్ డామేజ్ ఇచ్చా, కానీ మా టీమ్మేట్ అయితే కిల్ చేశాడు. సరే కదా అని చెప్పి మొత్తం ఫుల్ కిల్ చేశా, కానీ ఈ లోపే మా టీమ్మేట్ నాక్ అయిపోయాడు. రివైవ్ ఇద్దాం అని చెప్పి వెళ్తున్నా, వాళ్ళు పీక్ సైడ్ నుంచి కొడుతున్నారు. సరే కదా అని చెప్పి వాల్స్ కూడా వేసాను. ఈ లోపు ఇంకోటి వచ్చాడు. వచ్చినోడిని అలాగో నాక్ చేశా, కానీ వాళ్ళ టీమ్మేట్ కూడా వస్తున్నాడు. అరే నా దగ్గర గ్లూ వాల్ లేదు బ్రో, ఉంటే వేసి వాడిని కూడా కిల్ చేసేవాడిని, కానీ ఏం చేయలేం. ఇప్పుడు నేను లోన్ ఉల్ఫ్ ఆడబోతున్నాను. దీని ఎంట్రీ ఫీజు వచ్చేటప్పటికి 35 కాయిన్స్. ఒకవేళ మ్యాచ్ విన్ అయితే 55 కాయిన్స్ వస్తాయి. ఇదంతా ప్రాఫిట్ మ్యాచ్ ఏం కాదు, కానీ ఇదైతే వేస్టే. గన్స్ సెలెక్ట్ చేయడానికి మనకే వచ్చింది కాబట్టి అవతల పక్క వాడి స్కిల్స్ కూడా చెక్ చేశాను. వీడియో రష్ స్కిల్స్ లానే ఉన్నాయి. సరే కదా అని చెప్పి నేను MP40 సెలెక్ట్ చేసా. ఇక్కడ ఫస్ట్ రౌండ్ కూడా స్టార్ట్ అయింది. నాకు ఎనిమీ పొజిషన్ కూడా కనిపించింది కదా, కొడదామనే లోపే కొట్టేశాడు. ఈ సెకండ్ రౌండ్ అంత ఛాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి పొజిషన్ కోసం వెయిట్ చేస్తున్నా, వచ్చాడు. మొత్తానికి కొట్టేసి ఈక్వల్ రౌండ్స్ చేసేసాం. ఈ రౌండ్ వచ్చేటప్పటికి ఆపోనెంట్ M590 తీసాడు. మన దగ్గర ఎలాగో పప్పలు ఉంటాయి కదా, సరే కదా అని చెప్పి పప్పలన్నీ ఇసిరేసా. 41 డ్యామేజ్ కూడా పడింది. ఇంకా మనకి పొజిషన్ కూడా కనబడిపోయింది కాబట్టి చూడండి, అక్కడ మెడికిట్ వేసుకుంటున్నాడు, అలాగే లొకేషన్ కూడా కనిపిస్తుంది. ఇంకా ఫాస్ట్ గా మొహం మీదకి వెళ్ళి రౌండ్ కూడా చేసేసాం. ఈ రౌండ్ అయితే నేను గెస్ చేయడం లెఫ్ట్ సైడ్ నుంచి వస్తాడు కాబట్టి కనిపించకుండా ఇలా వెయిట్ చేసేవాడు. నేను చూడలా, ఫాస్ట్ గా 2 బుల్లెట్లు కొట్టేసి రౌండ్ కూడా కొట్టేశాం. ఇంకా ఇప్పుడు మన ఛాన్స్ కాబట్టి M10 తీసాను. ఇక్కడ నేను ఎనిమిని కూడా చూశాను. లెఫ్ట్ కంటైనర్ సైడ్ నుంచి వచ్చాడు. ఫస్ట్ బుల్లెట్ హెడ్ తగిలేసింది. ఇంకా ఈ రౌండ్ కూడా అలానే కంటైనర్ దగ్గర ఉన్నాడు. నేను పొజిషన్ కూడా చూశాను. కొడదామనే లోపే నాకు డామేజ్ కూడా ఇచ్చేసాడు. అరే స్కిల్ కూడా యూజ్ చేశాడు. మొత్తానికి నన్నే కిల్ చేస్తాడు. ఈ రౌండ్ ఏ గన్ తీస్తాడా అనుకున్నా, డిజర్ట్ ఈగల్ తీసాడు. ఈ రౌండ్ నా మీదకి వీడు పప్పలు విసురుతున్నాడు, అలాగే చిన్న చిన్న సామాన్లు కూడా విసురుతున్నాడు. ఇదిగోండి చూడండి, స్క్రీన్ అంతా కూడా వైట్ చేస్తాడు.
వెయిట్ చేసి చేసి మంచి పొజిషన్ తీసుకొని మొత్తానికి రౌండ్ కొట్టేసి మ్యాచ్ కూడా ఫినిష్ చేసేసా. దీని తర్వాత నేను ఒక క్లాష్ స్క్వాడ్ కూడా ఆడబోతున్నాను. ఫస్ట్ 6 రౌండ్స్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే విన్నర్స్. ఇందులో స్టోర్ కూడా వీళ్ళు ర్యాండమ్ స్టోర్ పెట్టారు. ఈ ఫస్ట్ రౌండ్ అయితే ఎనిమిది నేను చూశాను, వెనక్కి వెళ్తున్నాడు. ఈ లోపే నేను ఫుల్ డ్యామేజ్ కొట్టేసా. క్యారెక్టర్ స్కిల్స్ కూడా ఉండవు కాబట్టి అంత ఫాస్ట్ గా హెచ్పి కూడా పెరగదు. మంచి టైం చూసుకొని మొత్తానికి రౌండ్ కూడా ఫినిష్ చేస్తా. ఈ సెకండ్ రౌండ్ అయితే చాలా దారుణంగా వెయిట్ చేస్తున్నాడు. నేను కూడా అలాగే వెయిట్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఆడుతున్నా. మంచి టైంకి బయటకు వచ్చాడు. అలానే 1 ట్యాప్ కొట్టి రౌండ్ కూడా అవ చేసేసా. ఈ రౌండ్ కూడా చూడండి ఎవరం కూడా ఓపెన్ అవ్వట్లా. నేను కూడా వాల్ బ్యాక్ సైడ్ ఉండి అలానే వెయిట్ చేస్తూ ఉన్నా. లాస్ట్కి వచ్చాడు అప్పటికి మళ్ళీ అలానే 1 ట్యాప్ కొట్టి రౌండ్ కొట్టేశాం. ఇంకా ఈ రౌండ్ అయితే నాకు కనిపించగా ఎక్కడున్నాడా అని వెయిట్ చేస్తూ వెతుకుతూ ఉన్నా. ఈ లోపే నాకు స్నైపర్ తో 150 కొట్టాడు. బాబో ఏమన్నా ప్లానింగ్, అసలు కనిపించకుండా దాక్కొని ఉండి ఒక 150 కొట్టగానే రష్ చేస్తున్నాడు. ఇంకా నేను ప్యాక్ చేసుకుని హీల్ చేసుకుందాం అన్నా సరే వాల్ బ్రేక్ చేస్తానే ఉన్నాడు. ఇంకా లాస్ట్ జోన్ కి వచ్చేసింది కదా అని చెప్పి మీదకి రష్ చేసి 1 ట్యాప్ కొడదాం అనుకున్నా, కానీ నాకే డ్యామేజ్ పడిపోయింది. 54 మాత్రమే హెచ్పి మిగిలింది. ఇప్పుడు కనుక ఆపోనెంట్ మంచిగా ఫైర్ చేస్తే నేను అయిపోతా. మెడికిట్ హీల్ చేసినా సరే ఫుల్ హెచ్పి రాదు కదా, అలాగో మెడికిట్ వేసుకున్నాను. ఇంకా లాస్ట్ వరకు వచ్చేసింది రౌండ్ కూడా. ఇదైతే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అన్న. ఈ రౌండ్ ఖచ్చితంగా పోయిద్దని అనుకున్నా, కానీ లాస్ట్ కి మళ్ళీ మనమే కొట్టేసాం. ఈ రౌండ్ కూడా 1 ట్యాప్స్ ఆడదాం అని చెప్పి నేను 1 ట్యాప్ కొట్టి వాల్ వేసా, కానీ ఈ లోపే డ్యామేజ్ అయిపోయింది. MP40 వేసుకుని వచ్చి చంపేశాడు. ఈసారి నేనైతే మరీ నెక్స్ట్ లెవెల్ దారుణంగా వెయిట్ చేస్తున్నా. చూసారు కదా ఎనిమిది కూడా రష్కి వస్తున్నాడు. ఇంకా స్లోగా నేను 1 ట్యాప్ ఆడి మళ్ళీ వాల్ పెట్టేద్దాం, అలా డ్యామేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఓపెన్ వచ్చాడు, 1 ట్యాప్ కొట్టి నేను వాల్ వేస్తాను. నాకు డ్యామేజ్ ఇచ్చే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మొత్తానికి హెచ్పి హీల్ చేసుకుంటున్నాడు. ఇదే మంచి టైం కదా. మళ్ళీ డ్యామేజ్ ఇచ్చా, మళ్ళీ హెచ్పి చేసుకుంటాడా? లేదు, ఛాన్స్ ఇవ్వకుండా మీదకి వెళ్ళి రష్ చేసేసా. ఈ ఒక్క రౌండ్ కనుక కొడితే మ్యాచ్ విన్ అయిపోతాం. ఇక్కడ నాకు ఎనిమి కనిపించినప్పుడు ఫైర్ చేసి వెంటనే ఎనిమిని కూడా ఇరికిచ్చా. ఇదే మంచి టైం కదా అని చెప్పి అక్కడ వాల్స్ వేసి ఆ వాల్స్ ని రిమూవ్ చేయకుండానే ఈ పైకి వచ్చేసా. ఇప్పుడు నేను ఈ ప్యాక్ పైకి ఎక్కి ఫైర్ చేద్దాం అనుకున్నా, కానీ ఇలా ఉంటే నాకే మైనస్ అనుకుని ఈ వాల్ లోపలికి వచ్చేసా. ఫైర్ చేసినప్పుడు అసలు తగలట్లా. మొత్తానికి ఎనిమిని అయితే కిల్ చేసాం, కానీ నా దగ్గర హెచ్పి 5 మాత్రమే మిగిలింది. ఇదైతే మన లక్ అని చెప్పుకోవచ్చు. ఈ రౌండ్ ఈ యాప్ లో నేను ఇంకా చాలానే మ్యాచెస్ ఆడాను. మొత్తం నాకు 320 రూపీస్ వరకు వచ్చాయి. నేను లాస్ట్ టైం ఈ టోర్నమెంట్ యాప్ లో 2 టైమ్స్ గా విత్డ్రాల్ పెట్టాను. ఒక విత్డ్రాల్ వచ్చేటప్పటికి నాకు రాలేదు, ఇంకో విత్డ్రాల్ వచ్చేటప్పుడు నాకు వచ్చేసింది. సరే ఈ రోజు కూడా మన దగ్గర ఒక 320 రూపీస్ ఉన్నాయి కదా, వీటిని కూడా విత్డ్రాల్ చేద్దాం. అసలు ఈ యాప్ లో విత్డ్రాల్ వస్తున్నాయో రావట్లేదో కూడా చూద్దాం. నేనైతే మొత్తానికి ఈ 320 కూడా విత్డ్రాల్ చేశాను. యాప్ వాళ్ళైతే ఒక 24 అవర్స్ లో విత్డ్రాల్ వచ్చేస్తాయని చెప్తున్నారు. మరి చూద్దాం, ఒకవేళ విత్డ్రాల్ కనుక వస్తే కింద కామెంట్ సెక్షన్ లో విత్డ్రాల్ వచ్చిందని చెప్పి కామెంట్ పిన్ చేస్తాను. అండ్ మనకు వచ్చిన ఈ అమౌంట్ లో ఒక 160 రూపీస్ పెట్టి మనం వీక్లీ మెంబర్షిప్ కొందాం. ఇప్పుడు నా దగ్గర కొన్ని డైమండ్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేటప్పటికి నేను లాస్ట్ టైం టోర్నమెంట్ యాప్స్ లో గేమ్స్ ఆడగా ఆ వచ్చిన కాయిన్స్ తో అప్పుడు ఒక మంత్లీ మెంబర్షిప్ తీసాను. ఇప్పుడు వీక్లీ కూడా చేశాను కదా, ఆ డైమండ్స్ ఈ డైమండ్స్ కలిపి నా దగ్గర 600+ డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ MP40 లో 5 టోకెన్స్ అనేది నేను మిస్టరీ షాప్ నుంచి కొన్నాను. ఇవైతే స్పిన్ చేద్దాం. మనకు గన్ ఏమైనా వస్తుందా? అరే గన్ అయితే రాలేదు, కానీ పర్లేదు, కొన్ని మంచి టోకెన్స్ వచ్చాయి. ఇంకా నాకు ఈ మిస్టరీ షాప్ లో 71% వరకు ఆఫర్ వచ్చింది. అండ్ నాకు బండిల్ కూడా 434 డైమండ్స్ వస్తుంది కాబట్టి బండిల్ కూడా కొనేసాను. ఇంకా ఈ మిస్టరీ షాప్ లో ఏమైనా కొందామా అనుకుంటే అన్ని కూడా నార్మల్ గానే ఉన్నాయి ఐటమ్స్, ఏవి రేర్ ఐటమ్స్ లా ఏం అనిపించట్లేదు. ఇంకా ఇక్కడ లెజెండరీ అమౌంట్ ఒకటి ఇచ్చాడు కదా, అది కూడా నేను ఆల్రెడీ కొనేసాను. మీరు చూస్తున్నారు కదా, ఈ అకౌంట్ కూడా చిన్నగా ప్రో అకౌంట్ లా చేస్తున్నా. ఇంకా చేయాలి ఈ అకౌంట్ ని ప్రో అకౌంట్ లాగా. చేశాక మీలోనే ఒకరికి ఈ అకౌంట్ ని గివ్ అవేగా ఇచ్చేస్తా. సో చూసారు కదన్నా వీడియోనైతే. మీరు ఒకవేళ టోర్నమెంట్ యాప్స్ లో గేమ్స్ ఆడాలనుకుంటే ఫ్రీ మ్యాచెస్ మాత్రమే ఆడండి. కాయిన్స్ డిపాజిట్ ఎవరు కూడా చేయకండి, అలా చేయడం మంచిది కూడా కాదు, అందుకే చెప్తున్నా. యాప్ లింక్ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు అందరూ కూడా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఛానల్లో కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకా ఈ రోజు వీడియో అయితే ఇంత. ఇంక అందరికి బాయ్.